ఈరోజు ఎంతో టేస్ట్గా ఉండే బీరకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను అండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. చేసుకోవడం కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఈ చట్నీ దోశ, ఇడ్లీ, చపాతీ, రైసు ఎందులోకైనా సరే చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. ఫస్ట్ ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, స్పైసీకి తగ్గట్టు ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసి పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొద్దిగా ఆయిల్ వేసి పచ్చిమిర్చి, కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకొని కొద్దిసేపు వేయించుకున్న తర్వాత రుచికి తగ్గట్టు ఉప్పు, పులుపుకి తగ్గట్టు చింతపండు వేసుకొని బాగా మగ్గేంత వరకు వేయించుకొని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో మనం ముందుగా వేయించుకున్న పోపు గింజలన్నీ వేసుకొని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. అందులోనే ఇప్పుడు వేయించుకున్న బీరకాయ ముక్కలను కూడా వేసుకొని ఇలాగ మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకొని ఇప్పుడు దానికోసం పోపు రెడీ చేసుకుందాము. ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, పోపు గింజలు, ఎండుమిర్చి, కట్ చేసుకున్న ఆనియన్, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని ఇందులో వేసేసి మిక్స్ చేసుకున్నామంటే టేస్టీ బీరకాయ పచ్చడి రెడీ.